ఎకానమిక్స్‌లో ప్రతి డిసిజన్ ఫ్రీ కాదు. ప్రతి చాయిస్‌కి ఒక హిడెన్ కాస్ట్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎకానమిక్స్ అర్థం చేసుకోవాలంటే కాస్ట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా క్లియర్ అవ్వాల్సిందే. మనకు కాస్ట్ అంటే వెంటనే డబ్బు గుర్తుకొస్తుంది. కానీ ఎకానమిక్స్‌లో కాస్ట్ అంటే అంతకంటే చాలా డీప్ అర్థమే ఉంది. ఉదాహరణకి మనీ కాస్ట్. ప్రొడక్షన్ చేయడానికి ఖర్చయ్యే యాక్చువల్ మనీ. రా మెటీరియల్స్, వేజెస్, సాలరీస్ లాంటివి. రియల్ కాస్ట్. ఒక వస్తువు తయారు చేయడానికి పెట్టే శ్రమ మరియు కష్టం. ఆపర్చునిటీ కాస్ట్. మనము ఒక దానిని ఎంచుకున్నప్పుడు మనకు లభించేదే కాదు, మనము కోల్పోయేది కూడా కాస్ట్లో భాగమే. ఉదాహరణకు ఒక రైతు వరి పంట పండిస్తే అతను షుగర్ కేన్ అవకాశం వదిలేసినట్లే. కొన్ని ఖర్చులు డైరెక్ట్గా కనిపిస్తాయి. ఇవి డైరెక్ట్ ప్రొడక్షన్కి సంబంధించిన ఖర్చులు. కొన్ని ఇండైరెక్ట్గా మనపై ప్రభావం చూపుతాయి. అంటే ఇండైరెక్ట్గా వచ్చే ఖర్చులు. ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ లాంటివి. కొన్ని ఖర్చులు ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా మారవు. అవి ఫిక్స్డ్ కాస్ట్. ఎగ్జాంపుల్కి రెంట్, ఇంట్రెస్ట్ లాంటివి. కొన్ని ఖర్చులు ప్రొడక్షన్ పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి. అవే వేరియబుల్ కాస్ట్. ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్, సాలరీస్ లాంటివి. మనలో ఎవరో ఒకరు తమ లాభం కోసం ఏదైనా చేస్తే దానివల్ల పక్క వాళ్ళకి నష్టమైతే ఆ నష్టాన్ని సోషల్ కాస్ట్ అంటారు. ఎగ్జాంపుల్కి ఒక ఫ్యాక్టరీ తన వేస్ట్ వాటర్ని నదిలో వదిలింది అనుకోండి. ఆ నీరు కాలుష్యం అవుతుంది. గ్రామాల వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. దీనిలో ఫ్యాక్టరీలకి లాభం ఉంటుంది, కానీ సమాజం నష్టపోతుంది. అంటే ఇతరులపై పడే ఆ నష్టమే సోషల్ కాస్ట్. సింపుల్ లైన్, మన పని వల్ల పక్క వాళ్ళకి నష్టమైతే అది సోషల్ కాస్ట్. న్యూ డిసిజన్ వల్ల వచ్చే ఎక్స్ట్రా ఖర్చు అంటే పాలసీ చేంజ్, లేదా ఎక్స్ట్రా అవుట్పుట్ వల్ల వచ్చే అడిషనల్ కాస్ట్, లేదా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చే ఎక్స్ట్రా ఖర్చులు, అవే ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇక సంక్ కాస్ట్. ఆల్రెడీ ఖర్చు అయిపోయి తిరిగి రాని ఖర్చు. ఎగ్జాంపుల్కి ఒక బ్యాడ్ మూవీ అయినా టికెట్ కొన్నాం కదా అని చూస్తూ ఉండడం. యూపీఎస్సీలో ఎకానమిక్స్ క్వశ్చన్స్ చాలా వరకు డిసిజన్ మేకింగ్ మీద ఆధారపడతాయి. ఆపర్చునిటీ కాస్ట్ మరియు సంక్ కాస్ట్, ఈ రెండు కాన్సెప్ట్స్ క్లియర్ అవుతే మీ అండర్స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లైఫ్లో కూడా ఇదే రూల్. ప్రతి డిసిజన్కి ఒక హిడెన్ కాస్ట్ ఉంటుంది. చూస్ వైజ్లీ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.